హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈరోజు అయితే మనం మంచి స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ అయితే చేసేసుకుందాం. మరి ఇంకెందుకు లేట్ ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మనకి మిర్చి బజ్జీలోకి అయితే కనుక మనకి బజ్జీ మిరపకాయలు అమ్ముతారు మార్కెట్లో. బజ్జీ మిరపకాయలు అయితే తెచ్చుకోండి, దాంతో అయితేనే మనకి టేస్ట్ అయితే బాగుంటాయి. బజ్జీ మిరపకాయలని ముందుగా మనం నీట్గా ఇలాగా సహానికి చీలుకోవాలి, మొత్తం విడిపోకుండా పైన చీలుకోవాలి. అండ్ ఇప్పుడు చీలుకున్న దానిలోకి మనకైతే కనుక స్టఫింగ్ చేసుకోవాలి. దానిలోకి మనం వాముని అలాగే నేనైతే వేరుశనగగుళ్ళు పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. రెండింటిని మిక్స్ చేసి దాన్ని నేను చీలుకున్న మిరపకాయల్లోకి స్టఫింగ్ అయితే చేశాను. మీకు ఈ వేరుశనగగుళ్ళు పొడి గురించి ఎలా చేసాము ఏంటనేది కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వేరుశనగగుళ్ళు పొడి ఇది అన్నంలో కూడా కలుపుకుని తినచ్చు, వేరుశనగగుళ్ళు పొడి. అండ్ ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ని మనం అయితే కనుక వాము వేరుశనగగుళ్ళు పౌడర్ని మనం మిరపకాయలు అయితే కనుక పెట్టేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా మీరు అయితే కూరుకోండి దాన్ని. మనకి బజ్జీ మిరపకాయలు తీసుకుంటే మనకి హెవీగా లోపల గింజ కూడా అయితే ఏమి ఉండదు, మనం రిమూవ్ చేసుకోవడానికి. మామూలు మిరపకాయలు అయితే అవి తీసేసుకోండి. అండ్ ఇప్పుడైతే కనుక శనగపిండి, మనకి శనగపిండి తీసుకుంటే ఇక్కడ చూపించినట్టుగా ఉండలుగా ఉంటుంది. అలా ఏమీ లేకుండా ఫైన్ పౌడర్లో అయితే కనుక మీరు శనగపిండి మొత్తాన్ని తీసేసుకోండి. నీట్గా మనకి శనగపిండి లోపల అసలు ఎటువంటి ఉండలు లేదు అన్నప్పుడు మనం నెక్స్ట్ అయితే కనుక ఉప్పు, కొంచెం కారం, లైట్గా ఒక చిన్న టీ స్పూను సోడా అయితే యాడ్ చేసుకోవాలి. దీని మొత్తాన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకుని ఈ పౌడర్లోకి అయితే ఇంకా వాటర్ యాడ్ చేసి మనం బజ్జీల పిండి అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే వాటర్ యాడ్ చేసుకుని బజ్జీల పిండి అయితే మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే కలుపుకోవాలి. అంటే బాగా థిక్గా ఉండకూడదు, అలా అని చెప్పి బాగా పలచగా ఉండకూడదు. నేను చేసిన తర్వాత మీకు ప్రాసెస్లో తెలుస్తుంది. నేను వాటర్ క్వాంటిటీ అనేది చెప్పట్లేదు, ఎందుకంటే మీకు మీరు ఎంత కొలత తీసుకుంటారనే దాని ప్రకారంగా మీకు తగినట్టుగా మీరు తీసుకోండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అది చూడండి మీరు ఒకసారి. చూసారు కదా, ఇలా అయితే పిండి ఉన్నప్పుడైతే మీరు సరిపోద్ది, మనకి వాటర్ క్వాంటిటీ ఇంకెక్కువ యాడ్ చేయాల్సిన లేదు. అలా ఉన్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మనం టేస్ట్ చెక్ చేసుకుంటే మనం నెక్స్ట్ అయితే ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. మీకు ఏమన్నా పడతాయి అనుకుంటే కనుక అప్పుడు యాడ్-ఆన్స్ అన్నీ అందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. కొంచెం హై ఫ్లేమ్ మీద అయితే పెట్టకండి, లో ఫ్లేమ్ మీద అయితే కనుక ఆయిల్ని కాగనివ్వండి. అండ్ ఆయిల్ అయితే కాగిపోయింది. కాగిన తర్వాత మనం బజ్జీలు అయితే ఫ్రై చేసేద్దాం. బజ్జీలు అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అయితే మనం పక్కకి తీసేసుకోవాలి. కనిపిస్తుంది కదా, మనకు అలా అయితేనే కరెక్ట్గా టేస్ట్ ఉంటుంది. లేదంటే కొంచెం ఎర్రగా చేసుకుందాం అనుకునేట్టు అయితే మటుకు బజ్జీ అనేది టేస్ట్ అయితే మారిపోతుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే మీరు బయటకు తీసేసుకోండి. ఇప్పుడైతే ఈ బజ్జీలు అన్నీ ఫ్రై అయ్యే లోపల నేను ఉల్లిపాయలు అలాగే ఉప్పు కారం కలుపుకొని నేనైతే తయారు చేసుకున్నాను ఉల్లిపాయలు. ఇప్పుడైతే ఉల్లిపాయలు మనం నీట్గా బజ్జీలోకి అయితే స్టఫింగ్ చేసేసుకోవాలి. అంతే గైస్, స్టఫింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి అయితే మనం నీట్గా నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి. మనం నిమ్మకాయ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కనుక టేస్ట్ చేస్తే పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ బజ్జీ అయితే కనుక మనకి రెడీ అయిపోతాయి. మీలో ఎంతమంది పచ్చిమిరపకాయ బజ్జీలు ఇష్టమో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు వి ఫుడ్ థింగ్స్.